హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం గత కొన్ని క్లాసుల నుంచి గ్రూప్స్కి సంబంధించిన సిలబస్లో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి డిస్కషన్ చేసుకోవడం జరుగుతుందండి. మీలో ఎవరైనా గ్రూప్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటే నా ఛానల్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు యూజ్ అయ్యే విధంగా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. మరి లేట్ చేయకుండా మన క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్: ఏ రాష్ట్రంలో సూర్యుడు మొదట ఉదయిస్తాడు? ఏ రాష్ట్రంలో సూర్యుడు మొదట ఉదయిస్తాడు? ఆప్షన్స్ చూద్దాం అండి. ఆప్షన్ ఏ మణిపూర్, ఆప్షన్ బి అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ సి మేఘాలయ, ఆప్షన్ డి త్రిపుర. ఆప్షన్ ఏ మణిపూర్, ఆప్షన్ బి అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ సి మేఘాలయ, ఆప్షన్ డి త్రిపుర. ఏ రాష్ట్రంలో సూర్యుడు మొదట ఉదయిస్తాడు? రైట్ ఆన్సర్ ఇస్ అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లో సూర్యుడు మొదట ఉదయిస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్: బహుజన సమాజ పార్టీ గుర్తు? బహుజన సమాజ పార్టీ గుర్తు. ఆప్షన్స్: ఆప్షన్ ఏ ఏనుగు, ఆప్షన్ బి సైకిల్, ఆప్షన్ సి చెయ్యి, ఆప్షన్ డి గుర్రం. ఆప్షన్ ఏ ఏనుగు, ఆప్షన్ బి సైకిల్, ఆప్షన్ సి చెయ్యి, ఆప్షన్ డి గుర్రం. బహుజన సహజ పార్టీ గుర్తు. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఏనుగు. ఆప్షన్ ఏ ఏనుగు. నెక్స్ట్ క్వశ్చన్ అండి: తెలిసిన ఉపనిష్పత్తులు ఎన్ని? తెలిసిన ఉపనిష్పత్తులు ఎన్ని? ఆప్షన్స్: ఆప్షన్ ఏ 108, ఆప్షన్ బి 109, ఆప్షన్ సి 110, ఆప్షన్ డి 112. ఆప్షన్ ఏ 8, ఆప్షన్ బి 9, ఆప్షన్ ఏ 108, ఆప్షన్ బి 109, ఆప్షన్ సి 110, ఆప్షన్ డి 112. తెలిసిన ఉపనిషత్తులు ఎన్ని? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ 108. ఆప్షన్ ఏ 108. నెక్స్ట్ క్వశ్చన్ అండి: 2011 జనగణన ప్రకారం భారతదేశంలో ఏ రాష్ట్రంలో అత్యల్ప అక్షరాస్యత ఉంది? 2011 జనగణన ప్రకారం భారతదేశంలో ఏ రాష్ట్రంలో అత్యల్ప అక్షరాస్యత ఉంది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ బి రాజస్థాన్, ఆప్షన్ సి బీహార్, ఆప్షన్ డి జార్ఖండ్. ఆప్షన్ ఏ అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ బి రాజస్థాన్, ఆప్షన్ సి బీహార్, ఆప్షన్ డి జార్ఖండ్. 2011 జనగణన ప్రకారం భారతదేశంలో ఏ రాష్ట్రంలో అత్యల్ప అక్షరాస్యత ఉంది?
రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి బీహార్. ఆప్షన్ సి బీహార్. నెక్స్ట్ క్వశ్చన్. పోర్ట్ లూయిస్ ఏ దేశ రాజధాని? పోర్ట్ లూయిస్ ఏ దేశ రాజధాని? ఆప్షన్స్. ఆప్షన్ ఏ మయన్మార్. ఆప్షన్ బి మొరాకో. ఆప్షన్ సి మాల్దీవులు. ఆప్షన్ డి మారిషస్. ఆప్షన్ ఏ మయన్మార్. ఆప్షన్ బి మొరాకో. ఆప్షన్ సి మాల్దీవులు. ఆప్షన్ డి మారిషస్. పోర్ట్ లూయిస్ ఏ దేశ రాజధాని? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి మారిషస్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. అంతర్జాతీయ కుటుంబ నియంత్రణ సంవత్సరం. అంతర్జాతీయ కుటుంబ నియంత్రణ సంవత్సరం. ఆప్షన్స్. ఆప్షన్ ఏ 2012. ఆప్షన్ బి 2013. ఆప్షన్ సి 2014. ఆప్షన్ డి 2015. ఆప్షన్ ఏ 2012. ఆప్షన్ బి 2013. ఆప్షన్ సి 2014. ఆప్షన్ డి 2015. అంతర్జాతీయ కుటుంబ నియంత్రణ సంవత్సరం. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి 2014. ఆప్షన్ సి 2014. నెక్స్ట్ క్వశ్చన్. కబడ్డీ ఆటలో ఒక్కొక్క జట్టులోని క్రీడాకారుల సంఖ్య. కబడ్డీ ఆటలో ఒక్కొక్క జట్టులోని క్రీడాకారుల సంఖ్య. ఆప్షన్స్. ఆప్షన్ ఏ 11. ఆప్షన్ బి 10. ఆప్షన్ సి 7. ఆప్షన్ డి 6. ఆప్షన్ ఏ 11. ఆప్షన్ బి 10. ఆప్షన్ సి 7. ఆప్షన్ డి 6. కబడ్డీ ఆటలో ఒక్కొక్క జట్టులోని క్రీడాకారుల సంఖ్య. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 7. ఆప్షన్ సి 7. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో క్రింది వాటిలో ఏ రాష్ట్రంలో 4 దశల పంచాయతీ రాజ్ వ్యవస్థ అమల్లో ఉంది? భారతదేశంలో క్రింది వానిలో ఏ రాష్ట్రంలో 4 దశల పంచాయతీ రాజ్ వ్యవస్థ అమల్లో ఉంది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ తమిళనాడు. ఆప్షన్ బి మహారాష్ట్ర. ఆప్షన్ సి పశ్చిమ బెంగాల్. ఆప్షన్ డి
గుజరాత్. ఆప్షన్ ఏ తమిళనాడు. ఆప్షన్ బి మహారాష్ట్ర. ఆప్షన్ సి పశ్చిమ బెంగాల్. ఆప్షన్ డి గుజరాత్. భారతదేశంలో క్రింది వానిలో ఏ రాష్ట్రంలో 4 దశల పంచాయతీరాజ్ వ్యవస్థ అమల్లో ఉంది? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి పశ్చిమ బెంగాల్. ఆప్షన్ సి పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలో అతి ప్రాచీనమైన గ్రంథం. ప్రపంచంలో అతి ప్రాచీనమైన గ్రంథం. ఆప్షన్స్. ఆప్షన్ ఏ ఋగ్వేదం. ఆప్షన్ బి సామవేదం. ఆప్షన్ సి యజుర్వేదం. ఆప్షన్ డి అథర్వణ వేదం. ఆప్షన్ ఏ ఋగ్వేదం. ఆప్షన్ బి సామవేదం. ఆప్షన్ సి యజుర్వేదం. ఆప్షన్ డి అథర్వణ వేదం. ప్రపంచంలో అతి ప్రాచీనమైన గ్రంథం. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఋగ్వేదం. ఆప్షన్ ఏ ఋగ్వేదం. నెక్స్ట్ క్వశ్చన్. డామన్ మరియు డయ్యూ కేంద్రపాలిత ప్రాంతాలలో ఎక్కువ మంది ప్రజలు మాట్లాడే భాష ఏది? డామన్ మరియు డయ్యూ కేంద్రపాలిత ప్రాంతాలలో ఎక్కువ మంది ప్రజలు మాట్లాడే భాష ఏది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ గుజరాతీ. ఆప్షన్ బి మరాఠీ. ఆప్షన్ డి కొంకణి. ఆప్షన్ డి పోర్చుగీస్. ఆప్షన్ ఏ గుజరాతీ. ఆప్షన్ బి మరాఠీ. ఆప్షన్ సి కొంకణి. ఆప్షన్ డి పోర్చుగీస్. డామన్ మరియు డయ్యూ కేంద్రపాలిత ప్రాంతాలలో ఎక్కువ మంది ప్రజలు మాట్లాడే భాష ఏది? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ గుజరాతీ. ఆప్షన్ ఏ గుజరాతీ. నెక్స్ట్ క్వశ్చన్. సూర్యుని చుట్టూ గల ప్రకాశవంతమైన రంగుల వలయంను ఏమని పేర్కొంటారు? సూర్యుని చుట్టూ గల ప్రకాశవంతమైన రంగుల వలయంను ఏమని పేర్కొంటారు? రైట్ ఆన్సర్ ఇస్ కాంతి పరివేశము. కాంతి పరివేశము. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో క్రింది వాటిలో ఏ రాష్ట్రంలో 4 దశల పంచాయతీరాజ్ వ్యవస్థ అమల్లో ఉందంటే ఇందాక క్వశ్చన్ డిస్కషన్ చేసుకున్నా అండి. రైట్ ఆన్సర్ ఇస్ పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
కుదబాక్ష ఓరియంటల్ పబ్లిక్ లైబ్రరీ ఎక్కడ ఉంది? కుదబాక్ష ఓరియంటల్ పబ్లిక్ లైబ్రరీ ఎక్కడ ఉంది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ పాట్నా, ఆప్షన్ బి ధర్మశాల, ఆప్షన్ సి తాంజావూరు, ఆప్షన్ డి రాంపూర్. ఆప్షన్ ఏ పాట్నా, ఆప్షన్ బి ధర్మశాల, ఆప్షన్ సి తాంజావూరు, ఆప్షన్ డి రాంపూర్. కుదబాక్ష ఓరియంటల్ పబ్లిక్ లైబ్రరీ ఎక్కడ ఉంది? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ పాట్నా. ఆప్షన్ ఏ పాట్నా. నెక్స్ట్ క్వశ్చన్. భారత ప్రభుత్వంలో ఆర్థిక విషయాలలో క్రింది వాటిలో నిఘా ఉంచువారు ఎవరు? భారత ప్రభుత్వంలో ఆర్థిక విషయాలలో క్రింది వాటిలో నిఘా ఉంచువారు ఎవరు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ కంట్రోలర్ జనరల్, ఆప్షన్ బి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఆప్షన్ సి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ డి ఆర్థిక మంత్రి. ఆప్షన్ ఏ కంట్రోలర్ జనరల్, ఆప్షన్ బి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఆప్షన్ సి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ డి ఆర్థిక మంత్రి. భారత ప్రభుత్వంలో ఆర్థిక విషయాలలో క్రింది వాటిలో నిఘా ఉంచువారు ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్. ఎన్ ఐడియలిస్టిక్ వ్యూ ఆఫ్ లైఫ్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? ఎన్ ఐడియలిస్టిక్ వ్యూ ఆఫ్ లైఫ్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ మహాత్మా గాంధీ, ఆప్షన్ బి స్వామి వివేకానంద, ఆప్షన్ సి డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్, ఆప్షన్ డి ఎల్కే అద్వానీ. ఆప్షన్ ఏ మహాత్మా గాంధీ, ఆప్షన్ బి స్వామి వివేకానంద, ఆప్షన్ సి డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్, ఆప్షన్ డి ఎల్కే అద్వానీ. ఎన్ ఐడియలిస్టిక్ వ్యూ ఆఫ్ లైఫ్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి డాక్టర్ ఎన్ రాధాకృష్ణన్. డాక్టర్ ఎన్ రాధాకృష్ణన్.
నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇతర దేశాలకు భారత రాయబారిని ఎవరు నియమిస్తారు? ఇతర దేశాలకు భారత రాయబారిని ఎవరు నియమిస్తారు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ భారత రాష్ట్రపతి, ఆప్షన్ బి దేశీ వ్యవహారాల మంత్రి, ఆప్షన్ సి హోం మంత్రి, ఆప్షన్ డి ప్రధానమంత్రి. ఆప్షన్ ఏ భారత మంత్రి, ఆప్షన్ బి విదేశీ వ్యవహారాల మంత్రి, ఆప్షన్ సి హోం మంత్రి, ఆప్షన్ డి ప్రధానమంత్రి. ఇతర దేశాలకు భారత రాయబారిని ఎవరు నియమిస్తారు? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ భారత రాష్ట్రపతి. భారత రాష్ట్రపతి ఇతర దేశాలకు నియమిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, జంతు ఆహార ఉత్పత్తులలో మాత్రమే కనిపిస్తూ వృక్ష సంబంధిత ఆహార ఉత్పత్తులలో కనిపించని విటమిన్ ఏది? జంతు ఆహార ఉత్పత్తులలో మాత్రమే కనిపిస్తూ వృక్ష సంబంధిత ఆహార ఉత్పత్తులలో కనిపించని విటమిన్ ఏది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ సి విటమిన్, ఆప్షన్ బి B12 విటమిన్, ఆప్షన్ సి ఏ విటమిన్, ఆప్షన్ డి కే విటమిన్. ఆప్షన్ ఏ సి విటమిన్, ఆప్షన్ బి B12 విటమిన్, ఆప్షన్ సి ఏ విటమిన్, ఆప్షన్ డి కే విటమిన్. జంతు ఆహార ఉత్పత్తులలో మాత్రమే కనిపిస్తూ వృక్ష సంబంధిత ఆహార ఉత్పత్తులలో కనిపించని విటమిన్ ఏది? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి B12 విటమిన్. ఆప్షన్ బి B12 విటమిన్. నెక్స్ట్ క్వశ్చన్, డ్వాక్రా దేనిని సూచిస్తుంది? డ్వాక్రా దేనిని సూచిస్తుంది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్, ఆప్షన్ బి డైరెక్ట్ వెల్ఫేర్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్, ఆప్షన్ సి డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్, ఆప్షన్ డి పైన పేర్కొన్న వాటిలో ఏది కాదు. ఆప్షన్ ఏ డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్, ఆప్షన్ బి డైరెక్ట్ వెల్ఫేర్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్, ఆప్షన్ సి డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్, ఆప్షన్ డి పైన పేర్కొన్న వాటిలో ఏది కాదు. డ్వాక్రా దేనిని సూచిస్తుంది? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్. డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్. నెక్స్ట్ క్వశ్చన్, పాక్షికంగా ఆంధ్రప్రదేశ్లో, పాక్షికంగా తమిళనాడులో ఉన్న సరస్సు ఏది? పాక్షికంగా ఆంధ్రప్రదేశ్లో, పాక్షికంగా తమిళనాడులో ఉన్న సరస్సు ఏది? రైట్ ఆన్సర్ ఇస్
ఆప్షన్ బి పులికాట్ సరస్సు. పులికాట్ సరస్సు. నెక్స్ట్ క్వశ్చన్, జోగ్ జలపాతం ఏ నదికి చెందినది? జోగ్ జలపాతం ఏ నదికి చెందినది? ఆప్షన్స్, ఆప్షన్ ఏ కావేరి, ఆప్షన్ బి పెన్నా, ఆప్షన్ సి సరస్వతి, ఆప్షన్ డి నర్మదా. ఆప్షన్ ఏ కావేరి, ఆప్షన్ బి పెన్నా, ఆప్షన్ సి సారవతి, ఆప్షన్ డి నర్మదా. జోగ్ జలపాతం ఏ నదికి చెందినది? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి సారవతి. ఆప్షన్ సి సారవతి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, క్రింది వాటిలో ఏది ఇండియాలో తొలి న్యూక్లియర్ విద్యుత్ కేంద్రం? క్రింది వాటిలో ఏది ఇండియాలో తొలి న్యూక్లియర్ విద్యుత్ కేంద్రం? ఆప్షన్స్, ఆప్షన్ ఏ తామరపూర్, ఆప్షన్ బి కోట, ఆప్షన్ సి కల్పకం, ఆప్షన్ డి నారోరా. ఆప్షన్ ఏ తారాపూర్, ఆప్షన్ బి కోట, ఆప్షన్ సి కల్పకం, ఆప్షన్ డి నారోరా. క్రింది వాటిలో ఏది ఇండియాలో తొలి న్యూక్లియర్ విద్యుత్ కేంద్రం? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ తారాపూర్. ఆప్షన్ ఏ తారాపూర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, పత్తి సాగుకు ఏది అనువైన భూమి? పత్తి సాగుకు ఏది అనువైన భూమి? ఆప్షన్స్, ఆప్షన్ ఏ ఇసుక నేల, ఆప్షన్ బి బంకమట్టి నేల, ఆప్షన్ సి నల్ల రేగడి భూమి, ఆప్షన్ డి ఒండ్రు మట్టి నేల. ఆప్షన్ ఏ ఇసుక నేల, ఆప్షన్ బి బంకమట్టి నేల, ఆప్షన్ సి నల్ల రేగడి భూమి, ఆప్షన్ డి ఒండ్రు మట్టి నేల. పత్తి సాగుకు ఏది అనువైన భూమి? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి నల్ల రేగడి భూమి. నల్ల రేగడి భూమి. నెక్స్ట్ క్వశ్చన్, సిటిబిటి యొక్క పూర్తి నామం? సిటిబిటి యొక్క పూర్తి నామం. మీలో ఈ క్వశ్చన్ ఎంతమందికి రైట్ ఆన్సర్ తెలుసో కామెంట్ చేయండి. ఎవరైతే రైట్గా కామెంట్ చేస్తారో వారిది పిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఒలింపిక్ ఆటలో ఏ క్రీడకు వాల్ బార్కర్ కప్ ప్రదానం చేస్తారు? ఆప్షన్స్ చూద్దామండి. ఆప్షన్ ఏ ఈత, ఆప్షన్ బి బాక్సింగ్, ఆప్షన్ సి లాంగ్ జంప్, ఆప్షన్ డి హై జంప్. ఆప్షన్ ఏ ఈత, ఆప్షన్ బి బాక్సింగ్, ఆప్షన్ సి లాంగ్ జంప్, ఆప్షన్ డి హై జంప్. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఈత. ఆప్షన్ ఏ ఈత. ఓకేనండి, ఈ వీడియోని ఇక్కడితో క్లోజ్ చేస్తాను. నా వీడియో కనుక మీకు యూజ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.
మరొక వీడియోతో నేను మీ ముందుకు వచ్చేంత వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.